సో హాయ్ గాయ్స్. సో మనం ఇప్పుడు ముదుగుబ్బ దగ్గరలో ఉన్నాం. మన బెంగళూరు నుంచి అనంతపూర్ రైడ్లో మధ్యలో ఆల్ ఇండియా సైకిల్ రైడర్ రాము గారిని అయితే మీట్ అవ్వడం జరిగింది. అబ్రోతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి అనంతపురం వెళ్ళాం. అనంతపూర్ నుంచి అనంతపూర్లో మా మామ వాళ్ళ గృహప్రవేశం అయితే ఈవెంట్ చూసుకున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు మా విలేజ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ మన రైడ్ ఇప్పుడు ముదుగుబ్బ దగ్గర అయితే ఉన్నాం. బాగా ఎండలు అయితే భారీగా ఉన్నాయి. రైడ్ కదిరి వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఛానల్కి కొంచెం సపోర్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది బైపాస్ అనమాట. ముందర బైపాస్ వస్తుంది, ఆ సిటీ అవుట్కట్లో వెళ్తుంది, ఆ టౌన్ అవుట్కట్లో వెళ్తుంది. డైరెక్ట్ కదిరి, తిరుపతి, మదనపల్లి ఇదనమాట హైవే. ఇది చెన్నై దాకా ఉంటుంది రోడ్డు. ఇక్కడ చూస్తున్నారు కదా, 364 కిలోమీటర్లు ఉందంట చెన్నై. సో ముదుగుబ్బకి అయితే ఎంట్రీ అయిపోదాం, టౌన్లో దూరే వెళ్దాం. ఓకే, బండి అయితే ఇంజన్ భారీగా హీట్ ఎక్కినట్టుంది. కట్టబోతుంది. అండ్ మన అబ్రో ఆల్ ఇండియా సైకిల్ రైడర్ రాము బ్రో ఉన్నాడు కదా, అతను ఇంకా చిన్న వయసు అతనిది, చాలా బాగా మాట్లాడతాడు. సో అతను చూసి నాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి. మాట్లాడే విధానం ఎవ్వరు, నువ్వు కొత్త లేదు పాత లేదు, ఎవరైనా సరే ఒకసారి మీట్ అయ్యి చూడండి ఎలా మాట్లాడతాడు. కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఆ కాన్ఫిడెంట్ మనిషికి ఉండాలి ఖచ్చితంగా. చాలా పద్ధతిగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి కూడా. ఓకే, సో మనం ముదుగుబ్బకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. బైపాస్ అలా లెఫ్ట్ సైడ్ అలా వెళ్తుంది, సిటీ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. అసలు సిటీకి టచ్ ఉండదు. మనం టౌన్లోకి వెళ్ళాలప్ప అంటే ఇలా రావచ్చు, రూట్ వస్తే ఇట్లా టౌన్లోకి వెళ్ళిపోతుంది. ఎండలు అయితే బగ్గమంటున్నాయి. సూర్యభగవానుడు పవర్ రెడీ చూపిస్తున్నాడు మన అనంతపూర్ డిస్టిక్లో అయితే. ఏంది అనంతపూర్లో మా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాను, కొంచెం బస్ స్టాండ్లో వర్క్ ఉండి గడగడలు ఆడిచ్చింది. ఏమంటారా నాయన. చూడు ఎట్లా వస్తున్నాడు, అది హార్న్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఆపోజిట్లో రాంగ్ రూట్, కళ్ళు మూసుకొని వస్తున్నాడు. ఆపోజిట్ ఈ సూర్యకిరణాలు కళ్ళకు పడతాయి అనమాట. అక్కడి నుంచి పొద్దు అవుట్ సైడ్ ఉంది కదా, సో అట్టే వస్తున్నాడు మొగ్గాడు. ఉంటారనమాట. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఇట్లా రైట్ సైడ్ ఇలాగ వెళ్తే ఇది పుట్టపర్తికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలాగ స్ట్రైట్కి వెళ్తే కదిరి, మదనపల్లి, తిరుపతి, చెన్నై ఇట్లా ఈ రోడ్డు. అది అలాగే వెళ్తే పుట్టపర్తి, బెంగళూరు, హిందూపూర్, పెనుగొండ అలా వెళ్తుంది ఆ రూట్. కృష్ణాపురం బస్ ఉంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అసలు మీసాలు అలా పెంచాడు, నిమ్మకాయలు టెంకాయలు అన్నీ నిలబెడతాడు సార్ మీసాల పైన.
ఇది ముదుగుబ్బ. సో మనం ఇప్పుడు ముదుగుబ్బ టౌన్లో నుంచి వెళ్తున్నాం. పెద్ద టౌన్ అయితే కాదు, చిన్నదే. ఇది కరువు ప్రాంతం కదా, డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట. బెటర్, ఇంకా హైవే పడింది ఇట్లా సిటీ టౌన్ అవుట్కట్లో, బెటర్ చెప్పాలంటే. మన తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తాయి కదా ట్రైన్స్, వాళ్ళకి బాగా తెలిసింటుంది ఇక్కడ ముదుగుబ్బ స్టాప్ ఉంటుంది అనమాట. కదిరి తర్వాత ముదుగుబ్బ స్టాప్ ట్రైన్కి, ఎక్స్ప్రెస్ ఉంటాయి కదా దాంట్లో. ఈరోజు బండి విలవిలలాడిపోయాప, భారీ తోలినా. ఎండపోతున్నా అది అక్క. ఇది రైల్వే ట్రాక్. ఇలా లెఫ్ట్కి వెళ్తే తిరుపతికి వెళ్తుంది, ఇట్లా రైట్కి వెళ్తే హైదరాబాద్, గుంతకల్లు, ధర్మవరం, అనంతపూర్, కర్నూలు ఇలాగ వెళ్తుంది అది. లెఫ్ట్కి వెళ్తే లాస్ట్ తిరుపతి. తిరుపతి తర్వాత అంతే, లాస్ట్ తిరుపతి ఉంటుంది నాకు తెలిసి. లాస్ట్ అంతకు మించి ఉండదు అటువైపు. వాయుపుత్ర కట్టెల డిపో అంటవా. ఎవరికైనా కట్టెలు కావాలంటే ఇక్కడ ముదుగుబ్బలో ఇక్కడ తీసుకోవచ్చు. కట్టెలు అంటే పొయ్యిలాగా పెట్టుకునే అనుకున్నారు. నార్మల్గా అది కన్స్ట్రక్షన్ జరుగుతాయి కదా, హౌసెస్ రైట్ సైడ్ వేసారు చూడు పైపులు, అలా సపోర్టింగ్ అనమాట. కట్టెలు ఫ్లోర్కి సపోర్టింగ్కి ఇస్తారనమాట. స్ట్రాంగ్గా ఉంటాయి. నీలగిరి కట్టెలు అంటారు. నీలగిరి చెట్లు అవి తీసి నీలగిరి చెట్లు స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట కట్టెలు, అవి ఇస్తారనమాట. రోడ్డు కొత్తగా వేసినట్టున్నారు, బాగానే ఉందప్ప. ఇంతకుముందు అయితే రోడ్డు అద్దుమానంగా ఉండే. పసక్ బైపాస్ రోడ్ అక్కడ చెప్పాను కదా వీడియో మొదట్లో చెప్పాను కదా, అది బైపాస్ రోడ్. ఆ రోడ్ మీద మనం టౌన్లోకి రాకుండా ఆ రోడ్ ఉంటే అలాగే వచ్చామంటే ఇట్లా వస్తుంది అనమాట. ఈ ఫ్లైఓవర్ పైన అలాగే వెళ్ళిపోతుంది, స్ట్రైట్ వెళ్తుంది. మనం ఇప్పుడు ఆ రోడ్లోకే కలుస్తాము. బట్ ఏమంటే కింద హైవేకి కలుస్తుంది. ఇది హైవేకి కలుస్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. సరే, ఫ్లైఓవర్ రెడీ అయిపోయింది. రై రారా గుడ్డ వెళ్ళిపోవచ్చు పైన హైవేలో. चलो रे चल समरम चल వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటా. ఇంత స్పీడ్ వెళ్తున్నా కూడా, నేను 100 స్పీడ్లో వెళ్తున్నా కూడా వీడియో రికార్డింగ్ అవ్వచ్చు, క్లారిటీగా ఉంది, అండ్ వాయిస్ కూడా క్లియర్ ఉంటుంది. పోతే డబ్బులు పెట్టినాం కానీ ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. అది హైవే రోడ్డు ఇక్కడికి కలుస్తుంది అనమాట, బైపాస్ నుంచి హైవేకి.
టౌన్ లో రోడ్కి ఇక్కడికి కలుస్తుంది. ఆల్మోస్ట్ చూడండి ఎంత దూరం ఉందో. మనకి టౌన్ లో ఏం పని లేదు అనేటట్టయితే హైవేలో వెళ్ళిపోవచ్చు. ఏం స్టాప్లు ఉండవు, డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటే రోడ్డు కూడా బాగుంది, కొత్తగా వేశారు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ ఊరు కొట్టాల అనుకుంటా, ఇది ఎన్ఎస్ కొట్టాల ఏదో సంథింగ్ అంటారు. రోడ్డు మొత్తం అంతా వేసి క్లియర్ గా చేసేయచ్చు కదా, అక్కడిక్కడ ప్యాచ్ వర్క్లు ఎందుకు? చూడు, ఇక్కడ అర్థం వేశారు, అక్కడ అర్థం వేశారు, మధ్యలో గ్యాప్ వదిలారు, మళ్ళీ అక్కడ గ్యాప్ వదిలారు. అంటే బొక్కలు ఉన్న చోట మాత్రం వేస్తారా ప్యాచ్ వర్క్? వేసేస్తే పడి ఉంటుంది. నార్మల్గా పల్లెటూరులో తిరిగే వెహికల్స్ కాదు కదా ఈ రోడ్ అని తిరిగేది. మ్యాక్సిమం అనంతపూర్ టు కదిరి, తిరుపతి, మదనపల్లి, చెన్నై అంతా ఈ రూట్లోనే తిరుగుతుంటాయి హెవీ వెహికల్స్, బస్సెస్, ట్రావెల్స్. ఇది ఎం కొట్టాల, అక్కడ బస్ లో వచ్చింది ఎన్ఎస్ కొట్టాల. అగ్గి పెట్టారప్ప, నా బట్టలు. కాలుతో పోతుంది, అది ఇలాగే అడిగి పాకుతుంది, అడిగి మొత్తం కాలిపోతుంది. ఎండాకాలం గాలి వేరే, అట్లా అంటే చాలా ఎత్తుకుంటుంది అట్లా. ఇక్కడ చూడండి ఫ్లైఓవర్ వేశారు, పైన భలే ఉంటుంది ఇక్కడ వ్యూ. కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది, థ్రిల్ ఫీల్ అవుతాం అనమాట ఇలాంటి ఫ్లైఓవర్స్ ఎక్కినాం అంటే. మామూలుగా హైవేలు ఇట్లా బెంగళూరు, చెన్నై పోయే వాళ్ళకైతే పెద్ద అనిపించదు. ఈ ఏరియాలో కొత్తగా అంటే ఇలాంటి ఫ్లైఓవర్ చూడని మనుషులు కూడా ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఇలా ఫ్లైఓవర్ మీద వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అనమాట వ్యూ కావచ్చు. పైన చూడు, ఈ వర్షాకాలం అయితే కదా ఆ కొండ మొత్తం పచ్చగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లైట్ గా అట్లా మాడాలు ఉంటాయి అన్నమాట. అది చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఇట్లా కెమెరా పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది అనమాట. ఏదన్నా ఎవరన్నా సంథింగ్ ఏదన్నా జరిగినా కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది. వెనకాల టాప్ బాక్స్ టపా టపా అంటుంది, టాప్ బాక్స్ మొదలు ఎగరేస్తుంది, ఎగరేస్తుంది. ప్యాచ్ వర్క్ మొత్తం ఇంకా ఇలాగే ఎక్కడ దాకా వేసారు తెలీదు, మొత్తం ప్యాచ్ వర్క్. ఏమైనా చెప్పండి భయ్యా, బెంగళూరులో ఏదో ఎండలు అంటారు కానీ ఇక్కడ మా రాయలసీమకి రాండి తెలుస్తుంది ఎండలు అంటే ఏంటి అనేది. పొగ వస్తుంది అట్లే.
ఈ బండికి వస్తుంది, మీకే వస్తుంది. సవాల్ చేస్తానా ఏంటే బెంగళూరు వాళ్ళు ఎండలు అని మాట్లాడకూడదు. రాయలసీమలో ఎండలు మీ బెంగళూరు వాళ్ళకి అస్సలు ఏమంటారు 30% 40% కూడా ఉంటుంది. సో ఇలాంటి ఎండల్లో కూడా పనిచేస్తారు అన్నమాట రైతులు. ఎంత కష్టపడతారు తెలుసా. ఇది మలకవేమల వచ్చేసాం ఫ్రెండ్స్. మలకవేమల్లో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్ పప్స్ తిన్నాను. మార్నింగ్ 10 o'clock ఆ టైంలో వచ్చామన్నమాట. ఇక్కడ బేకరీ ఉంటుంది, ఇదే బేకరీ. చాలా బాగుంటాయి. హాట్గా తమిళనాడు వాళ్ళు అనుకుంటా బేకరీ. హాట్గా ఫ్రెష్గా చేస్తారు. చాలా బాగుంటాయి ఎగ్ పప్స్. జస్ట్ 20 rupees అనుకుంటా అంతే. ఎవరైనా ఈ ఏరియా వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోండి, బాగుంటాయి. పట్టు అక్కలుంది ఆయా షేర్. ఇదిగోండి, ఇది ఒక హైవే పడుతుంది అనమాట. ఇది మనకి విజయవాడ టు బెంగళూరు హైవే అంటారు కదా, కొత్తగా ప్రాసెసింగ్ లో ఉంది కదా, అది ఇలా వెళ్తుంది. ఇది ఈ రోడ్డు వచ్చేసి ఇట్లా ఏమంటారు పులివెందుల ఇట్లా వెళ్తుంది. అది నెక్స్ట్ ఇట్లా పోతే రైట్ సైడ్ వెళ్తే పుట్టపర్తి, గోరంట్ల, బెంగళూరు హైవే కలుస్తుంది. అది ఇంకా ఫ్లైఓవర్ ప్రాసెసింగ్ లో ఉంది. ఆఫ్టర్ 1 year తర్వాత రెడీ అయిపోతుంది పక్క. చాలా లాంగ్ అది, ఆల్మోస్ట్ చాలా ఏమంటారు 6000 kilometers ఏమో అది హైవే డిస్టెన్స్. అంటే బెంగళూరు హైవేలే కలిపేస్తారన్నమాట. పట్టు అక్కలుంది ఆయా షేర్. చల్తా ఎవడైనా ఓకే చల్తా, ఎప్పుడైనా ఓకే చల్తా. అక్కలు కూడిలో ఉన్నారక్క, నల్లగైపోతారక్క, ఎండాకాలము అక్క, బయట తిరగాకండక్క, ఎంత ఉన్నా గానీ అక్క, తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా అవ్వడం ఖాయం అక్క, ఎండాకాలము తిరగాకండక్క. సూపర్ రా, ఎక్సలెంట్.
చుట్టుపట్టు అక్కలుంది అట్లా వస్తారనమాట. ఇచ్చిన వాళ్ళు కొంచెం కూడా కంట్రోల్ ఉండదు, వాళ్ళ బండి పుక్కొని వస్తుంటారు అనమాట. అక్కడ మాత్రం వాళ్ళది ఎవరేం చేస్తారు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే నాగారెడ్డిపల్లి వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మా పొలం ఉంది. మా తాత వాళ్ళ విలేజ్ అది. ఇప్పుడు వెళ్ళినా ఏం ప్రయోజనం, ఎండాకాలం చచ్చూరుకుంటాం అక్కడ. కరువు ప్రాంతం ఫ్రెండ్స్ మాది, మొత్తం రాయలసీమ కరువు ప్రాంతం. చెప్పాలంటే మా ఏరియాలో మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే, మాకి శ్రీ సత్యసాయి బాబా వాళ్ళ వైపు నుంచి కొంచెం మాకు హెల్ప్ అయింది. అండ్ ఆర్డిటి సంస్థల ద్వారా కూడా మాకు చాలా వరకు హెల్ప్ అయింది. చాలా పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, చాలా వెనకబడిపోయిన కుటుంబాలు నిలదొక్కుకోవడానికి కారణం వాళ్ళ సాయమే. అందుకే మళ్ళీ రీసెంట్ టైంలో ఆర్డిటి వాళ్ళని అదేమంటారు క్యాన్సల్ చేస్తారు. ఆర్డిటి అదేదో సంథింగ్ స్కామ్ అది ఇది అంటున్నారు. అది మళ్ళీ క్యాన్సల్ చేయకుండా వాళ్ళకి న్యాయం చేశారనమాట. ఆర్డిటి బాధితులందరూ సేఫ్ నౌ. ఎన్నో హాస్పిటల్ కట్టారు. చాలా నిరుపేద కుటుంబాలకి వాళ్ళ అదేమంటారు వాళ్ళ ఆర్డిటి సంస్థల కింద న్యూ హౌసెస్ ఇచ్చారు కట్టుకోవడానికి. చాలా మంది పిల్లల్ని వాళ్ళ సంస్థల ద్వారా చదివించారు, బట్టలు ఇచ్చారు, బుక్కులు ఇచ్చారు, ఇంకా పింఛన్ లాంటిది డబ్బులు కూడా ఇచ్చారు. చాలా హెల్ప్ చేశారు ఆర్డిటి వాళ్ళు అయితే. అలాంటి వాళ్ళు రావాలి, అక్కడి నుంచి వచ్చారు కానీ దేవుళ్ళలాగా వచ్చారయ్యా. ప్రతి ఒక్కరూ లాభం పొందింటారు. ఎందుకంటే మాకి అదేమంటారు మేము వాళ్ళ స్కూల్కి వెళ్ళి చదవలేదు, వాళ్ళు ఇచ్చిన ఇల్లు కట్టించలేదు, సంథింగ్ వాళ్ళు ఇచ్చిన బుక్కులు తీసుకోలేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఒక విషయంలో అయితే ఆర్డిటి సంస్థల ఏమంటారు సాయం అయితే ఖచ్చితంగా పొంది ఉంటారు. అది ఏంటంటే హాస్పిటల్. ఆర్డిటి హాస్పిటల్ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలానో ఆర్డిటి హాస్పిటల్ కూడా అలానే. బత్తలపల్లిలో ఎన్నో వేల లక్షల కోట్ల కుటుంబాలు ఆ హాస్పిటల్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే చూపించుకొని తక్కువ బడ్జెట్లోనే క్యూర్ చేస్తున్నారు. ప్రాణాల మీద ఉన్న వాళ్ళు కూడా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా వెనకేసుకొచ్చినారు. బాగా చూస్తారు ఆర్డిటి హాస్పిటల్లో అనే ఒక అదేమంటారు స్టాంపు ముద్ర పడిపోయింది అనమాట. బెటర్ మంచి హాస్పిటల్స్ అనేది. సో ఇలాగ వెళ్తే మన ఊరు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్.